స్టడీ విత్ మీ. మనం ఎకనామీలో ఇంతకుముందు బేసిక్స్ అండ్ నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం 2 వీడియోస్గా. అండ్ ఇప్పుడు బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ అనేది చిన్న టాపిక్ అండి, బట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఇంతకుముందు చెప్పిన బేసిక్స్ అండ్ నేషనల్ ఇన్కమ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వీళ్ళు చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ కింద ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి, నోట్స్ తీసుకోండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్. బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ అనేది ఇన్కమ్ ఎకనామీలో థర్డ్ పార్ట్ అనేది. ఇది మన వీడియోలో థర్డ్ పార్ట్, బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్. ఇవ్వండి. నెక్స్ట్ బడ్జెట్ అంటే an approximation of revenue and expenses for a specified period of time. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఇంత ఖర్చు ఉంది, ఇంత అవ్వదు అని అంచనా వేయడంలోనే. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎకనామికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే March 31 to April 1 to March 31 స్టార్ట్ అవుద్ది. అంటే April 1 ఈ ఇయర్లో ఉన్న ఈ ఖర్చు అంతా లెక్క పెట్టడం, ముందుగా అంచనా వేయడం. అంటే April 1 to March 31 జరిగే ఖర్చుని అంచనా వేయడం బడ్జెట్. పర్టికులర్గా ఆ ఇయర్ ఖర్చుని అంచనా వేయడం. అసెట్ అంటే మనది అని అర్థం. అంటే ప్రాపర్టీ ఓన్డ్ బై ఏ పర్సన్. మనం తీసుకునేది సేఫ్గా, మనం తీసుకునే దానికి ఖర్చు పెట్టలేము. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మనం తీసుకున్నాం. వన్స్ మనం గోల్డ్ తీసుకుంటే దానికి మనం ఖర్చు ఏం పెట్టక్కర్లేదు, ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాక. అంటే మెయింటెనెన్స్ కింద దాని కింద ఖర్చు ఏం పెట్టక్కర్లేదు. మనం ప్రాపర్టీ తీసుకున్నా సరే దానికి మెయింటెనెన్స్ కింద ఖర్చు ఏం పెట్టక్కర్లేదు మంత్లీ. దాన్ని అసెట్ అంటారు. అంటే మనం తీసుకున్న వస్తువుని అలా ఉంచేయడం, దాన్ని మెయింటెనెన్స్, మనం డబ్బులు పెట్టి తీసుకున్న తర్వాత కూడా దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఎలాంటివి పడకపోతే దాన్ని అసెట్ అంటారు. ఒక లయబిలిటీ అంటే ఏంటంటే సంథింగ్ దట్ సమ్వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ లోన్. ఇప్పుడు లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ ఒకసారి తీసుకుంటాం, బట్ దాని ఇన్స్టాల్మెంట్స్ అనేవి ప్రతి మంత్ కట్టాల్సి వస్తుంది. దాన్ని లయబిలిటీ అంటాం. ఇప్పుడు మనం లయబిలిటీ అంటే మనం అప్పు తీసుకుంటే ఒక్కసారి మనం అప్పు తీసుకుంటాం, బట్ దాని ఇన్స్టాల్మెంట్స్ అనేది ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. దాన్ని లయబిలిటీ అంటాం. దీనికి సంబంధించిన అకార్డింగ్ టు గవర్నమెంట్ ప్రకారం ఇన్కమ్ అనేది ఒక రిసిప్ట్. అంటే ఇన్కమ్కి ప్రూఫ్స్ ఉంటాయి, బట్ ఎక్స్పెండిచర్కి ఉండవు. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ కాల్డ్ డివిడెండ్. దీనికి ఎక్స్ట్రా పాయింట్. మనం ఒక చార్ట్ తీసుకుందాం మనకు అర్థమయ్యేటట్టు. ఇది ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, బడ్జెట్లోకి వచ్చుకుంటే 2 పార్ట్స్ అండి, రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూ అంటే సంపాదన, క్యాపిటల్ అంటే ఖర్చు. ఓకే, ఇంకా రెవెన్యూలోనూ క్యాపిటల్లోనూ 2 పార్ట్స్ ఉంటాయండి. అండ్ రిసిట్, ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదే క్యాపిటల్లోకి వస్తేప్పటికి క్యాపిటల్ రిసిట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేలోన ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే నిత్యం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, అది క్యాపిటల్లోన లెస్ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, మనం ఇది గుర్తుంచుకోవాలి. రిసిప్ట్ వచ్చేసరికి నెయిదర్ డిక్రీజ్ ఇన్ అసెట్ నార్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. అంటే రెవెన్యూ రిసిప్ట్లోకి వచ్చేసరికి నెయిదర్ డిక్రీజ్ ఇన్ అసెట్ నార్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ గోల్డ్ అనేది తీసుకున్నాం, దాని విలువ అనేది పడిపోదు. అలా అని తీసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ చూసుకుంటే విలువ పడిపోవడం అంటే 100-200 తగ్గడం కాదు, జస్ట్ 10,000 or 20,000 దాని విలువ అనేది పడిపోదు. బట్ అలా అని
దాని లయబిలిటీ తీసుకున్నాం కదా, వన్స్ మనం తీసుకున్న తర్వాత దానికి మెయింటెనెన్స్ కోసం అలా దానికోసం ఖర్చు ఎక్స్ట్రా డబ్బులు ఇన్కమ్ పెట్టవసరం లేదు. ఓకే, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక బైక్ కొన్నాం, ఒక బైక్ తీసుకున్నామంటే దానికి రెవెన్యూ, అది మనం బైక్కి డబ్బులు పెట్టి బైక్ తీసుకున్నాం. బట్ దానికి పెట్రోల్ ఛార్జెస్ అనేది, బైక్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది, దానికి బైక్ మెయింటెనెన్స్కి డబ్బులు పెడతాం. అండ్ బైక్ పెట్రోల్కి డబ్బులు, బైక్ తిరుగుతామంటే పెట్రోల్కి డబ్బులు పెడతాం. అంటే ఇవన్నీ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం దాని మీద, దాన్నే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటున్నాం, మనీ ఎక్స్పెండ్ చేస్తున్నాం దాని మీద. అంటే ఫ్రీక్వెంట్గా పెడతాం. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే పెట్రోల్కి ఛార్జెస్ పెడతాం, మనీ పెడతాం. అండ్ బండికి ఏమైనా అయితే దానికి మనీ పెడతాం. అంటే మన రెవెన్యూతో మనం తీసుకున్నా సరే దానికి అమౌంట్ పెడుతున్నాం ఫ్రీక్వెంట్గా. దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. రెవెన్యూ రిసిప్ట్ వచ్చేటప్పటికి ఇంకా దాంట్లో ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ అంటే వెల్త్ ట్యాక్స్, ట్యాక్స్ రెవెన్యూ కింద వెల్త్ ట్యాక్స్ వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చలానా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు మనం మన గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత లేకపోతే మంత్కి ఇంత బడ్జెట్ అవుద్ది అనుకుంటే బడ్జెట్ అయిపోద్ది, అంటే అదే బడ్జెట్ మీద వెళ్తుంది. బట్ నాన్ ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో బడ్జెట్కి మించి ఈ పెన్షన్స్ ఉంటాయి, సబ్సిడీస్ ఉంటాయి, ఇవన్నీ కలుపుకుంటే ఎక్కువ, అంటే అది ప్లాన్ చేసుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అది చేసుకున్న ప్లాన్ ఆ ఎక్స్పెండిచరే అవ్వడం. అది ఎంతైతే ప్లాన్ చేసుకుందో, గవర్నమెంట్ ఎంతైతే ప్లాన్ చేసుకుందో ఆ ఎక్స్పెండిచర్ మాత్రమే అవ్వడం. ఇప్పుడు మనం క్యాపిటల్ చూసుకున్నాం. ఓకే, క్యాపిటల్ చూసుకుంటే క్యాపిటల్ రిసిప్ట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ అనేది 2 పార్ట్స్గా డివైడెడ్ అవుద్ది. అది క్యాపిటల్ రిసిప్ట్ గాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గాను. క్యాపిటల్ రిసిప్ట్ ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ అనేది రోడ్లు వేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రోడ్స్ వేసిందంటే అది క్యాపిటల్ రిసిప్ట్ కింద వస్తుంది. అదే గవర్నమెంట్ ఆ రోడ్స్ క్లీనింగ్ కోసమని అలా నెల క్లీనింగ్స్ కోసం, దాని మెయింటెనెన్స్ కోసం ఎక్స్పెండ్ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సేమ్ యాజ్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ బారోయింగ్ అంటే ఇప్పుడు మనం లోన్ తెచ్చుకున్నామంటే దాని లయబిలిటీ అనేది పెరిగిపోద్ది. అంటే దాన్ని కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ అనేవి డైలీ కడుతూనే ఉండాలి, ప్రతి మంత్లీ కడుతూనే ఉండాలి. సో లయబిలిటీ అనేది పెరుగుద్ది. అసెట్, ఒకవేళ మనం దేని మీద అయినా సరే డిస్ఇన్వెస్ట్ చేసామంటే దాని వాల్యూ తగ్గిపోద్ది. ఓకే, ఈ రెండు క్యాపిటల్ రిసిప్ట్ కింద వస్తాయి, ఈ రెండు. అండ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇది అనేది గవర్నమెంట్కి రెవెన్యూ. ఓకే, ఇవి గవర్నమెంట్కి రెవెన్యూ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకుంటే చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ దాని రెవెన్యూ ఎలా ఖర్చు పెడుతుందంటే శాలరీలు ఇస్తుంది, లేకపోతే పెన్షన్లు ఇస్తుంది. ఓకే, అండ్ సబ్సిడీ, గ్రాంట్. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్, అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటెనెన్స్ చేయడం. అంటే అదే మన ఆల్రెడీ గవర్నమెంట్కి ఉన్నది మంత్లీ మెయింటెనెన్స్ చేయడం. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా అవుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది దానికి వచ్చినది ఇవ్వడం, అంటే మంత్లీ ఇవ్వడం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ వేయడం, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ వేయడం. ఓకే, అండ్ నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, మెషినరీ, అంటే ల్యాండ్ కానీ మెషినరీ కానీ కొనడం.
అండ్ ఇన్వెస్ట్ చేయడం, దేని మీదైనా ఇన్వెస్ట్ చేయడం, లోన్ తీసుకోవడం అండ్ లోన్ కట్టడం, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ బడ్జెట్. బడ్జెట్ అనేది ప్రిపేర్డ్ బై డిపార్ట్ ఓకే బడ్జెట్ ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది చూసుకుంటుంది. ఓకే. బడ్జెట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ప్రెజెంటెడ్ బై ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. అంటే ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై ఆర్కే షణ్ముఖం చెర్రి. ఇవి గుర్తుంచుకోవాలండి మనం, తప్పదు. అంటే కొన్ని ఎకనామిక్స్లో కానీ, హిస్టరీలో కానీ, పాలిటీలో కానీ, జాగ్రఫీలో కానీ కొన్ని నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. ఓకే. ఇంకా హిస్టరీలోకి వచ్చేసరికి చాలా. సెకండ్ బడ్జెట్ బై జాన్ మథాయ్ కమిటీ. ఓకే. సెకండ్ బడ్జెట్ జాన్ మథాయ్ కమిటీ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఫస్ట్ బడ్జెట్ అనేది ఆర్కే షణ్ముఖం చెర్రి ఇంట్రడ్యూస్ చేశారు. లోన్ ప్రిన్సిపల్ అమౌంట్, క్యాపిటల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది రెవెన్యూ. లోన్ అనేది క్యాపిటల్ అయితే దానికి వచ్చిన ఇంట్రెస్ట్ అనేది రెవెన్యూ. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరికైనా లోన్ ఇచ్చామనుకోండి, అంటే మన డబ్బులు మనకు సేఫ్గా ఉన్నట్టే. అండ్ మనం ఇచ్చిన డబ్బులకి ఇంట్రెస్ట్ అనేది వెనక్కి వస్తుంది. సో లోన్ అనేది క్యాపిటల్ అయితే ఇంట్రెస్ట్ అనేది రెవెన్యూ. మోస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్ అంటే ఎక్కువ సార్లు మన ఇండియాలో బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ 10 times, ఇది గుర్తుంచుకోవాలి. పి చిదంబరం 9 times, ఇది కూడా. అండ్ నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ 8 times. ఓకే. అండ్ నెక్స్ట్ అట్ ప్రజెంట్ జనరల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ ఈజ్ మర్జ్డ్. ఓకే. మనందరికీ తెలిసిందే 2016లో జనరల్ బడ్జెట్ను 2016 ముందు వరకు జనరల్ బడ్జెట్ వేరేగా ఉండేది, రైల్వే బడ్జెట్ వేరేగా ఉండేది. బట్ ఆఫ్టర్ 2016 రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ అనేవి మెర్జ్ అయిపోయాయి, కలిపేశారు. ఏ కమిటీ కలిపిందంటే బిబేక్ డెబ్రోయ్ కమిటీ మెర్జ్ చేసేసింది. అంటే సెంట్రల్ బడ్జెట్ని అండ్ రైల్వే బడ్జెట్ని, జనరల్ బడ్జెట్ని అండ్ రైల్వే బడ్జెట్ని మెర్జ్ చేసేసింది ఎర్లియర్. 1921లో ఏసీవర్త్ రికమెండేషన్ కమిటీ జనరల్ బడ్జెట్ని, రైల్వే బడ్జెట్ని సపరేట్ చేసేది. అంటే సపరేట్గా చూసేది. అంటే జనరల్ బడ్జెట్ లాగా, రైల్వే బడ్జెట్ లాగా యూస్ చేసేది. బట్ ఆఫ్టర్ 2016 బిబేక్ డెబ్రాయ్ కమిటీ జనరల్ బడ్జెట్ని, రైల్వే బడ్జెట్ని కలిపేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ డెఫిసిట్స్ అంటే లాస్ చూసుకుంటే ఎక్స్పెండిచర్ కంటే, అంటే మనం ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉంటే దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఓకే. అదే ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటాం. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని, ఖర్చు కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అని అంటాం. నెక్స్ట్ టైప్స్: బడ్జెట్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్. ఈ 3. బడ్జెట్ డెఫిసిట్ అంటే మనం పైన డిస్కస్ చేసుకున్నవి. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుండి రెవెన్యూ రిసీట్ తీసుకుంటే, అంటే ఇప్పుడు మనం రెవెన్యూ డెఫిసిట్ అంటే
మన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు. అప్పుడు మన ఆదాయం నుండి ఖర్చులు తీసేస్తే వచ్చేదే రెవెన్యూ డెఫిసిట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిట్ మైనస్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిట్. ఓకే. Total expenditure equal to revenue receipt plus non-debt creating capital receipt. Measure of government deficit, government borrowing. And next, primary deficit. Primary deficit అంటే fiscal deficit minus interest payment. Fiscal deficit minus interest payment. Effective revenue deficit అంటే revenue deficit minus grant given for developmental purpose. గ్రాంట్ గివెన్ ఫర్ డెవలప్మెంటల్ పర్పస్. లేదు సార్ మాకు అర్థం కాలేదంటే ఫస్ట్ నుండి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మళ్ళీ. ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ అనేది అది రిసీవ్ చేసుకునే దానికంటే ఎక్కువ స్పెండ్ చేస్తే డ్యూరింగ్ సర్టన్ స్పెసిఫిక్ ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్కు వచ్చిన ఆదాయం కంటే అంటే గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఓకే. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్కి వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అంటే వచ్చిన దానికంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాం అనేది ప్రైమరీ డెఫిసిట్. వచ్చిన దానికంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాం అనేది ప్రైమరీ డెఫిసిట్. అంటే ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ నుండి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్ తీసేయాలి, అప్పుడు మిగుతుంది ప్రైమరీ డెఫిసిట్. అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ నుండి గ్రాంట్ గివెన్ ఆఫ్ డెవలప్మెంటల్ పర్పస్. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూలో వచ్చిన లాస్ నుండి ఏం తీసేయాలంటే డెవలప్మెంటల్ అంటే ఈ డెవలప్మెంటల్ పర్పసెస్ కోసం మనం ఇచ్చిన అమౌంట్, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని కూడా తీసేయాలి. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ మనకు వస్తే ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియాలో ట్యాక్సేషన్ సిస్టమ్ డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఏమేమి వస్తాయంటే డైరెక్ట్లీ పేడ్ టు గవర్నమెంట్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేసేస్తాం. ఇట్ కెనాట్ బి పాస్డ్ టు సమ్ వన్ ఎల్స్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఇంకొకరి చేతి మీద ఇవ్వం, మనమే డైరెక్ట్గా కట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్లు. ఇండైరెక్ట్ ట్యాక్స్కి వస్తే నాట్ డైరెక్ట్లీ పెయిడ్ టు గవర్నమెంట్, డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయం. ఇట్ కెన్ బి పాస్డ్ టు సమ్ వన్ ఎల్స్ అంటే ఇంకొకరి చేతి పాస్ చేసేది, మనం ఒక ట్యాక్స్ని ఇంకొకరి చేతి పాస్ చేసేదాన్ని రిగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. మనమే డైరెక్ట్గా కట్టేదాన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. రిగ్రెసివ్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ అంటే మనం తినే ఫుడ్ ఐటమ్స్ అండ్ మనం వాడే ఐటమ్స్ మీద జిఎస్టీ పడుతుంది. మనం డైరెక్ట్గా కట్టడం లేదు. మనం కొనే ఐటమ్స్కి బిల్ షాప్ ఓనర్కి పే చేస్తే అతను జిఎస్టీ కడతాడు. ఓకే. అండ్ నెక్స్ట్ జిఎస్టీ 101 CA. జిఎస్టీ అంటే 101 CA. 101 కమన్మెంటల్ యాక్ట్. CA అంటే కమన్మెంటల్ యాక్ట్. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఆపరేషనల్ బై 1 July 2017. అంటే 101 కమన్మెంటల్ యాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు అంటే ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు ట్యాక్స్ అనేవి పే చేయాలి. దీన్ని 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. ఇది 2017 1 July నుండి ఆపరేషనల్ అంటే అమల్లోకి వచ్చింది. అస్సాం వాజ్ ది ఫస్ట్ స్టేట్ టు రెటిఫై ఇట్. అస్సాం ఫస్ట్ జిఎస్టీ కట్టిన స్టేట్గా అస్సాం. జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఆర్టికల్ 279A. ఓకే. 33 members, 2 from center, 31 from states.
చైర్మన్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. అండ్ సర్చేస్ ట్యాక్స్. సర్చేస్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే ట్యాక్స్ అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ ఆన్ రిచ్ పీపుల్కి పడుతుంది. సెస్ ట్యాక్స్ అంటే ఫర్ ఏ డెఫినెట్ పర్పస్ చేంజ్డ్ ఆన్ ఎవ్రీ వన్ అంటే లివ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ షేర్డ్ బై స్టేట్ గవర్నమెంట్. పికోవియన్ ట్యాక్స్ టు లోవర్ ద నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. ఓకే. సో ఇదండి బడ్జెట్. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ పార్ట్ డిమాండ్ అండ్ సప్లై ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ పార్ట్. ఈ నెక్స్ట్ పార్ట్ చెప్పే ముందు ఇప్పటి వరకు చెప్పిన దాని మీద బిట్స్ ట్రై చేద్దాం. ఓకే. ఇప్పటి వరకు చెప్పిన దాని మీద బిట్స్ ఒకవేళ మీకు ట్రై చేయాలి అని అంటుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ మీ.